ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే సోషల్ కంటెంట్లో సెకండ్ టాపిక్ అనమాట, ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు. ఈ టాపిక్ కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మన విశ్వం అనే టాపిక్ని పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిసి ఒక వీడియో చేయడం జరిగింది. ఈరోజు ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు అన్న టాపిక్ నుండి పార్ట్ 1 అనేది ఈరోజు మనం నేర్చేసుకుందాం. మన విశ్వానికి సంబంధించిన టాపిక్ మీరు కనుక నేర్చుకోవాలి ఈ వీడియో చూసి అనుకుంటే ఈ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి చూసి నేర్చేసుకోండి. 12/2/2024 ఆ తేదీ వచ్చిన సిలబస్ ప్రకారం ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు ఈ టాపిక్కి సంబంధించిన 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏ లెసన్స్లో ఉన్నాయో ఆ లెసన్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ తీసుకొచ్చి ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే, ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళుటను ఏమంటారు? వలసకు ఉన్న ప్రధాన కారణాలు 1 సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. 3rd వన్, వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు వలసకు ఏ కారణాలు అంటే సహజ కారణాలు. వరదలు, తుఫానులు, భూకంపాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏ కారణాలు అంటే వలసకి సహజ కారణాలు. వ్యాపారం, ఉద్యోగ బదిలీలు, పేదరికం, ఉపాధి మొదలగునవి వలసలకు ఏ కారణాలు అంటే ఆర్థిక కారణాలు. ప్రకాశం జిల్లాలో గల ప్రధాన పంట ఏది అంటే పొగాకు. కుటుంబ పద్దు, దీన్నే బడ్జెట్ అంటారు. కుటుంబ పద్దులోని ఖర్చులను దేని ద్వారా ప్రదర్శించవచ్చు అంటే పై చార్ట్. పై చార్ట్ అనేది వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖాచిత్రం. ఇది అంకెలను భాగాల రూపంలో సూచించుటకు ఉపయోగపడుతుంది. కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల కొరకు ఖర్చు చేస్తున్నదో తెలియజేయు పట్టికను ఏమంటారు అంటే బడ్జెట్ అంటారు. మనుషులు బ్రతకడానికి కావలసిన కనీస సదుపాయాలను ఏమంటారు అంటే అవసరాలు. సుఖవంతమైన జీవితం గడుపుటకు అవసరమైన వాటిని ఏమంటారు? సౌకర్యాలు. ఎక్కువ ఖర్చుతో కూడినవి, ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలను కల్పించినవి ఏవి అంటే విలాసాలు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలు ఏమిటి అంటే మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాలు, నెలవారీ కంటి పరీక్షల నిర్వహణ, 5 రక్తహీనతను తగ్గించుటకు ఐరన్ పోలిక్ మాత్రలు, అలాగే పై చదువుల కోసం ఉపకార వేతనాలు, విద్యా రుణాలు, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నది. అబుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం ఎక్కడ జన్మించారు అంటే తమిళనాడు రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి అంటే 11వ రాష్ట్రపతి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారంటే 2002 నుండి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా తన యొక్క సేవలను అందించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్కడ మరణించారు అంటే మేఘాలయలోని షిల్లాంగ్లో 2015 జూలై 27న విద్యార్థులకు ప్రసంగిస్తూ అక్కడికక్కడే మరణించారు. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది వలస వెళ్ళారు అంటే 30.7 కోట్లు. ఆడవారిలో వలస వెళ్ళుటకు ప్రధాన కారణం ఏమిటి అంటే వివాహం. వలస వెళ్ళిన వారిలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ఎంత శాతం మంది వలస వెళ్తున్నారు? 13%. ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి వలస వెళ్ళాడు అని చెప్పుటకు జనాభా గణన వారు తీసుకునే కాల పరిమితి ఎంత అంటే 6 నెలలు. మగవారు వలస వెళ్ళుటకు గల కారణం ఏమిటి అంటే ఉపాధి. మహారాష్ట్రలో ఏ ఆనకట్ట కట్టిన తరువాత పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు అంటే కోయనా. పశ్చిమాసియాకు వలస వెళ్తున్న కార్మికుల్లో
ఐదింట ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. 2001-11 మధ్యలో భారతదేశంలో పెరిగిన పట్టణ జనాభా ఎంత అంటే 9.1 కోట్లు. 9.1 కోట్లు. 2001-2011 మధ్య భారతదేశంలో పెరిగిన పట్టణ జనాభా ఎంత అంటే 9.1 కోట్లు. దేశంలో పంచదార ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటి మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో 186 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. మహారాష్ట్రలో చెరుకు సాగుకు ప్రసిద్ధి చెందిన పంచదార పట్టీలుగా పిలువబడుతున్న 7 జిల్లాలు ఏవి అంటే 1 నాసిక్, 2 అహ్మద్నగర్, 3 పూనా, 4 సతారా, 5 సాహ్లీ, 6 కొల్హాపూర్, 7 షోలాపూర్. ఈ పట్టీ విస్తరించిన సరిహద్దులు ఎక్కడి నుంచి అక్కడి వరకు అంటే ఉత్తరాన సూరత్ నుండి దక్షిణాన బెల్గాం వరకు. ఉత్తరాన సూరత్ నుండి దక్షిణాన బెల్గాం వరకు. ఈ సూరత్ గుజరాత్కి చెందింది, బెల్గాం కర్ణాటక అన్నమాట. ఇక్కడ వర్షాధార మెట్టు భూములున్న మరాఠ్వాడా. వర్షాధార మెట్టు భూములున్న మరాఠ్వాడా గల 5 జిల్లాలు అంటే మరాఠ్వాడాలో ఉన్న 5 జిల్లాలు ఏవి అంటే బీడ్, జలగావ్, అహ్మద్నగర్, నాసిక్, జల్నా. వర్షాధార మెట్టు భూములున్న మరాఠ్వాడాలో గల 5 జిల్లాలు ఏవి అంటే బీడ్, జలగావ్, అహ్మద్నగర్, నాసిక్, జల్నా. ఈ మరాఠ్వాడా అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట. ఈ 5 జిల్లాల నుండి చెరుకు నరకడానికి సంవత్సరంలో ఎన్ని నెలలు కార్మికులు వలస వెళ్తారు అంటే 6 నెలలు. 6 నెలలుగా వీళ్ళు ఒక సంవత్సరంలో 6 నెలలు చెరుకు నరకడానికి ఈ 5 జిల్లాల నుండి వలస వెళ్తారు కార్మికులు. చెరుకు నరికే కూలీలు వెదురు తడికలతో వేసిన శంకు ఆకారపు గుడిసెలను ఏమంటారు అంటే కోపి. టైర్ కేంద్ర నివాసం ఎన్ని కోపీలను కలిగి ఉంది అంటే 200 నుండి 500. గాడి కేంద్ర నివాసం ఎన్ని కోపీలను కలిగి ఉంది అంటే 50 నుండి 100. 50 నుండి 100. 1990 చివరి దశకంలో పశ్చిమ బెంగాల్లో వరి పండించే ప్రాంతంలో జరిపిన అధ్యయనం ప్రకారం 5 లక్షల కంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో ఏ జిల్లాలకు వెళుతున్నారు? బర్ధమాన్. 1990 చివరి దశకంలో పశ్చిమ బెంగాల్లో వరి పండించే ప్రాంతంలో జరిపిన అధ్యయనం ప్రకారం 5 లక్షల కంటే ఎక్కువ మంది వలస కూలీలు వరి కోతల కాలంలో మాత్రమే ఏ జిల్లాలకు వలస వెళ్తున్నారు అంటే బర్ధమాన్. 32 సవర గిరిజన జాతికి చెందిన మగవాళ్ళు డాష్ తోటల పనులకు వలస వెళ్ళే సుదీర్ఘ చరిత్ర ఉంది అంటే అస్సాంలోని తేయాకు తోటల్లో పనుల కోసం వెళ్తున్నారనమాట. ఎవరు అంటే సవర గిరిజన జాతికి చెందిన మగవాళ్ళు. మొండా సంతాల్ జాతి పురుషులు ఒడిశాలోని డాష్లో పనిచేయటకు వెళ్తారు అంటే గనుల్లో పనిచేయడానికి వెళ్తారు. మహారాష్ట్రలోని చేపల ప్రాసెసింగ్ పరిశ్రమలో పనిచేయుటకు ప్రతి సంవత్సరం కేరళ నుండి ఎంతమంది మహిళలు వలస వెళ్తున్నారు అంటే 50,000. 2007-2008లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల నేపథ్యం చూసుకున్నట్టయితే షెడ్యూల్ కులాలు 19% వలస వెళ్తున్నారు. షెడ్యూల్ తెగలు 23%, వెనుకబడిన తరగతులైతే 40%, ఇతరులైతే 18%. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తుల్లో డాష్ కంటే తక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశం నుండి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళ్తున్నారు అంటే 7 కోట్ల కంటే తక్కువ. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తుల్లో డాష్ కంటే తక్కువ మంది అభివృద్ధి చెందుతున్న ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్తున్నారు. అది కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుండి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళ్తున్నారంటే 7 కోట్ల కంటే తక్కువ.
సాంకేతిక వృత్తి అనుభవం గలవారు ఏ దేశాలకు వలస వెళ్తున్నారు అంటే అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. కేరళ మొత్తం ఆదాయంలో డాష్ వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వారు పంపించే డబ్బు ద్వారా సమకూరుతుంది అని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అంటే 1/5 వంతు. కేరళలో ఉన్న మొత్తం ఆదాయంలో డాష్ వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వారు పంపించే డబ్బు ద్వారా సమకూరుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అంటే 1/5 వంతు. రూపాయి బలహీన పడుట వలన అధికంగా ప్రయోజనం పొందుతున్న వారు ఎవరు అంటే కేరళీయులు. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయుటను డాష్ అనే భారత చట్టం పర్యవేక్షిస్తుంది. అంటే వలసల చట్టం 1983. భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయుటను డాష్ అనే భారత చట్టం పర్యవేక్షిస్తుంది. అంటే వలసల చట్టం 1983. ప్రజలు జీవనాధారం కొరకు వివిధ రకాల పనులు చేస్తుంటారు. నైపుణ్యం కలిగిన పనుల ద్వారా సంపాదించడాన్ని ఏమంటారు అంటే వృత్తి. ఒక మనిషి సులభంగా పనిచేయుటకు ఉపయోగించే వస్తువుని ఏమంటారు పనిముట్టు. భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు దేనిపై ఆధారపడతారు వ్యవసాయం. మన వీధులు, మురికి కాలువలు శుభ్రం చేసేవారిని ఏమంటారు పారిశుద్ధ్య కార్మికులు. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని ఎవరన్నారు అంటే గాంధీ. పరిశుభ్రత దైవ కార్యం వంటిది గాంధీ. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించుటకు కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే బెజవాడ విల్సన్. ఈయన మెగసెసే అవార్డు గ్రహీత. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవాడిని ఏమంటారు అంటే చాకలి లేదా రజకుడు. బంగారు ఆభరణాలు తయారు చేసేవాడిని ఏమంటారు కంసాలి. చెప్పులు కుట్టేవాడిని ఏమంటారు చర్మకారులు. కరెంటు పనిముట్లను వైరింగ్ చేసేవాడిని ఏమంటారు ఎలక్ట్రీషియన్. నీటి పైపుల నిర్వహణ చేసేవాడిని ప్లంబరు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, మార్కెట్లో బరువులు మోసేవాడు పోర్టర్ లేదా కూలీ. చేపలు పట్టి అమ్మేవారిని ఏమంటారు జాలారి. దేశ సరిహద్దుల వద్ద కాపలా ఉండి దేశాన్ని రక్షించేవారిని ఏమంటారు అంటే సైనికుడు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు. వ్యాధులకు చికిత్స చేసేవారు వైద్యులు. వైద్య సేవలు అందించేవారు నర్సులు. శాంతి భద్రతలు కాపాడువారు పోలీస్ ఇన్స్పెక్టర్. ఉత్తరాలు బట్వాడా చేసేవారు పోస్ట్మెన్. న్యాయం తీర్పులు చెప్పేవారు న్యాయమూర్తి. రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలు, పనిముట్లు అందించేవారిని ఏమంటారు అంటే వ్యవసాయ అధికారి. రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలు, పనిముట్లను అందించేవారు వ్యవసాయాధికారి. రైతులకు విద్యుత్ సరఫరా చేసి సహకరించేవారు విద్యుత్ ఇంజనీర్. తక్కువ వడ్డీకి అప్పును అందించి రైతుకు సహాయపడేవారు బ్యాంక్ మేనేజర్. భూమి హక్కు పాస్ పుస్తకాలు అందించేవారు తహసీల్దార్. మన అవసరాలను తృప్తిపరచుటకు ఉపయోగపడునది ఏదైనా సరే అది ఒక వనరు. మన అవసరానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది ఒక వనరు. పనులు చేయుటకు లేదా వస్తువులు తయారు చేయటంలో ఉపయోగించే నూతన జ్ఞానం అలాగే నైపుణ్యంను ఏమంటారు అంటే సాంకేతికత. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కును కలిగి ఉంటే దానిని ఏమంటారు అంటే పేటెంట్ అంటారు. వనరులు 3 రకాలు. 1 సహజ వనరులు, 2 మానవ నిర్మిత వనరులు, 3 మానవ వనరులు. ప్రకృతి నుండి లభిస్తూ ఎక్కువ మార్పుకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను ఏమంటారు అంటే సహజ వనరులు. మళ్ళీ సహజ వనరులు 2 రకాలు. పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు. ఉపయోగించుకొనుటకు అందుబాటులో ఉన్న మొత్తం వనరులను ఏమంటారు అంటే వనరుల నిల్వ.
ఒక మానవ నిర్మిత వనరు ఏది అంటే సాంకేతికత. మానవ నిర్మిత వనరులను తయారు చేయుటకు ఏ వనరులను ఉపయోగిస్తామంటే సహజ వనరులు. మానవ వనరులు దేనిని సూచిస్తుంది అంటే వ్యక్తుల సంఖ్య అంటే పరిమాణం మరియు సామర్థ్యం అంటే ఇది మానసిక సామర్థ్యం, శారీరక సామర్థ్యం. మానవ వనరులు దేనిని సూచిస్తుంది అంటే వ్యక్తుల సంఖ్యని అంటే పరిమాణం, అలాగే వ్యక్తుల సామర్థ్యం అంటే మానసిక సామర్థ్యం, శారీరక సామర్థ్యం. ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయుటకు ఏది సహాయపడుతుంది అంటే విద్య, ఆరోగ్యం. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచుట ద్వారా మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడం ఏమంటారు? ప్రజల నైపుణ్యాలు అలాగే నాణ్యతను మెరుగుపరచుట ద్వారా అంటే నైపుణ్యం యొక్క నాణ్యతను మెరుగుపరచుట ద్వారా మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని ఏమంటారు అంటే మానవ వనరుల అభివృద్ధి. వనరులు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకొనుటకు తగిన సమయం ఇవ్వడాన్ని ఏమంటారు అంటే వనరుల పరిరక్షణ. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకొనుచు భవిష్యత్ వినియోగం కోసం రక్షించుకొనుటలో సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు అంటే సుస్థిరాభివృద్ధి. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం సుస్థిరాభివృద్ధి. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంలో సహజంగా లభించే పదార్థం ఖనిజం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనాన్ని ఏమంటారు అంటే శిల అంటారు. ఖనిజాన్ని సేకరించే ముడి శిలను ఏమంటారు అంటే ధాతువు. ఖనిజాలు 2800 కంటే ఎక్కువగా అంటే సుమారుగా 3000 ఉన్నప్పటికీ అందుబాటులో డాష్ మాత్రమే ధాతువులుగా పరిగణించబడుతున్నాయి అంటే 100. ఖనిజాలు 2 రకాలు, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. లోహ ఖనిజం అంటే ఇనుము, బాక్సైట్, మాంగనీస్. అలోహ ఖనిజాలు అంటే ఇందులో లోహం ఉండదు. లోహ ఖనిజాలు అంటే లోహం ఉంటుంది, అలోహ ఖనిజాలు అంటే లోహాలు ఉండవు. ఎగ్జాంపుల్ సున్నపురాయి, మైకా, జిప్సం. మళ్ళీ అలోహ ఖనిజాలు మళ్ళీ అలోహ కాదు లోహ. మళ్ళీ ఈ లోహ ఖనిజాలు 2 రకాలు. ఖనిజాలు 2 రకాలు, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు. మళ్ళీ లోహ ఖనిజాలు 2 రకాలు. 1 ఇనుప ఖనిజాలు, 2 ఇనుపేతర ఖనిజాలు. ఇనుప ఖనిజాలు అంటే ఫెర్రస్, ఇనుపేతర ఖనిజాలు అంటే నాన్ ఫెర్రస్ అన్నమాట. ఇనుప ఖనిజాలు అనగా ఇనుమును కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ మాంగనీసు, క్రోమైట్, ఇనుము. ఇక్కడ ఇనుపేతర ఖనిజాలు అంటే ఇనుము ఇందులో ఉండదు. ఎగ్జాంపుల్ బంగారం, వెండి, రాగి, సీసం. ముడి లోహాన్ని కలిగి ఉండి కఠినంగా ఉండి తమ గుండా విద్యుత్ ప్రసరింప చేయగల మరియు మెరిసే స్వభావం కలిగిన ఖనిజాలని ఏమంటారు అంటే లోహ ఖనిజాలు. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా ఏ ఖనిజాలు అంటే అలోహ ఖనిజాలు. అలోహ ఖనిజాలు అంటే ఏంటి? ఇనుము అనేది ఉండదు. ఈ బొగ్గు, పెట్రోల్లో కూడా ఇనుము అనేది ఉండదు కాబట్టి ఇవి కూడా అలోహ ఖనిజాలకి చెందుతాయి. ఖనిజాలను ఏ పద్ధతుల ద్వారా వెలికి తీస్తారు అంటే మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. మళ్ళీ ఈ మైనింగ్ అనేది 2 రకాలు, బహిరంగ మైనింగు, భూగర్భ మైనింగు. ఓపెన్ కాస్ట్ మైనింగు, సాఫ్ట్ మైనింగ్ అనమాట. దీనికోసం లాస్ట్లో ఒక పిక్ ద్వారా కొంచెం మైండ్ మ్యాప్ ద్వారా నేర్చేసుకుందాం. లాస్ట్లో పేట భూములలోని అగ్నిశిలలు, రూపాంతర శిలలో లభించు ఖనిజాలు లోహ ఖనిజాలు. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు లభించు శిలలు ఏవి అంటే అవక్షేప శిలలు. ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో డాష్ కలిసి ఉందని చెప్పవచ్చు అంటే రాగి. అధిక మొత్తంలో ముడి ఇనుము నిక్షేపాలను కలిగి ఉన్నవి చైనా,
భారత్. అంటే ఈ రెండు కూడా అధికంగా ముడి ఇనుము నిక్షేపాల్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం తగరం ఉత్పత్తికి సగానికి పైగా ఏ ఖండంలో జరుగుతుంది? మొత్తం తగరం ఉత్పత్తికి సగానికి పైగా ఏ ఖండంలో జరుగుతుంది అంటే ఆసియాలో. ప్రపంచంలోనే ప్రముఖ తగర ఉత్పత్తిదారులు ఎవరంటే చైనా, మలేషియా, ఇండోనేషియా. సీసం, యాంటిమోనీ, టంగస్టన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా. ఆసియాలో ఉన్న నిక్షేపాలు చూసుకున్నట్టయితే మాంగనీసు, బాక్సైట్, నికెల్, జింక్, రాగి. ప్రపంచంలోనే ఇనుప ధాతువు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది ఏది అంటే ఐరోపా. అధికంగా ఇనుప ధాతు నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అంటే రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్. తూర్పు ఐరోపాలో విస్తరించిన రష్యా భూభాగంలో ఉన్న నిక్షేపాలు ఏవి అంటే రాగి, సీసం, జింక్, మాంగనీసు, నికెల్. ఎటువంటి ఖనిజాలు దేని యందు లేవు అంటే స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్లో ఎటువంటి ఖనిజాలు లేవు. ఉత్తర అమెరికాలో ఖనిజాలు ఎన్ని జోన్లలో కలవు అంటే 3 జోన్లలో కలవు. 1 మహాసరస్సులకు ఉత్తరాన గల కెనడా ప్రాంతం, 2 అపలేచియస్ ప్రాంతం, 3 పశ్చిమ పర్వత శ్రేణులు. ఈ అపలేచియస్లో బొగ్గు తవ్వబడుతుంది అని మెన్షన్ చేశారు. కెనడాలో లభించు ఖనిజాలు ఇనుప ధాతువు, నికెల్, బంగారం, యురేనియం, రాగి. ఉత్తర అమెరికా అన్నమాట. పశ్చిమ కార్డిల్లెరాస్లో లభించు ఖనిజం ఏది అంటే రాగి, సీసం, జింక్, బంగారం, వెండి. ఇది కూడా ఉత్తర అమెరికాలో ఉంది. ఇప్పుడు దక్షిణ అమెరికా కోసం చూద్దాం. నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తుంది ఏది అంటే బ్రెజిల్. చిలీ, పెరూలు ఏ ఉత్పత్తుల్లో అగ్రగామి దేశాలు అంటే రాగి. ప్రపంచంలో డాష్ ఉత్పత్తి చేయు దేశాలలో బ్రెజిల్, బొలివియాలు ఉన్నాయి అంటే తగరం. వెనిజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలు డాష్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి అంటే పెట్రోలియం. ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినంలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది ఏది అంటే ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్న నిక్షేపాలు చూసుకున్నట్టయితే రాగి, ఇనుము, క్రోమియం, యురేనియం, కోబాల్ట్, బాక్సైట్. ప్రపంచంలో దేని యొక్క అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి? ప్రపంచంలో దేని యొక్క అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి అంటే బంగారం. నైజీరియా, లిబియా, అంగోలాలో డాష్ లభిస్తుంది అంటే పెట్రోలియం. ప్రపంచంలోనే అతి పురాతన శిలలు ఎక్కడున్నాయి అంటే పశ్చిమ ఆస్ట్రేలియా. 4300 మిలియన్ ఇయర్స్ క్రితం నాటివి. ఈ శిలలు అనేవి 4300 మిలియన్ ఇయర్స్ క్రితం నాటివి. అంటే ఈ శిలలు భూమి ఏర్పడిన 300 మిలియన్ ఇయర్స్ తర్వాత ఏర్పడ్డాయి. భూమి ఏర్పడిన 300 మిలియన్ ఇయర్స్ క్రితం ఏర్పడ్డాయి అని మెన్షన్ చేశారు. ఆస్ట్రేలియా దీనిని ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఆస్ట్రేలియా అనేది ఒకదాన్ని ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. అది ఏమిటి అంటే బాక్సైట్. బంగారం, వజ్రాలు, ఇనుము, తగరం, నికెల్, బాక్సైట్ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశాలలో ఒకటి ఏది అంటే ఆస్ట్రేలియా. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కల్బుర్గి,
కుల్గార్డీలలో ఏ నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయి అంటే బంగారు నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయి. ట్రాన్స్ అంటార్కిటికా ప్రాంతంలో పెద్ద డాష్ నిల్వలు ఉన్నాయని అంచనా వేశారు అంటే పెద్ద బొగ్గు నిల్వలు ఉన్నాయి. తూర్పు అంటార్కిటికాలోని ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఏ నిల్వలు ఉన్నాయి అంటే ఇనుము. ఏ ఖనిజాలు అంటార్కిటికాలో అధిక మొత్తంలో ఉన్నాయి అంటే ఇనుము, బంగారం, వెండి, చమురు. వీటి కొరకు ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా కఠినమైనవి. వీటిని వివిధ రకాల ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. అయినా అవి ఏవి అంటే రత్నాలు. అంటే రత్నాల కొరకు ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా కఠినమైనవి. అలాగే ఈ రత్నాలను వివిధ రకాల ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. నాణేల నుండి పైపుల వరకు ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించేది ఏది అంటే రాగి. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ను దేని నుండి తయారు చేస్తారు అంటే క్వార్ట్జ్. ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీ పరిశ్రమ, భవనాలు అంటే బాటిల్స్ తయారీ పరిశ్రమ, భవనాలు, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించేది ఏది అంటే అల్యూమినియం. ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీ పరిశ్రమలో అలాగే భవనాలు, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించేది అల్యూమినియం. అల్యూమినియంను దేని నుండి తీస్తారు? బాక్సైట్. పునరుద్ధరించుటకు వీలు లేని వనరులు ఏవి అంటే ఖనిజాలు. మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న శక్తి వనరులను ఏమంటారు అంటే సాంప్రదాయక శక్తి వనరులు. వంట చెరుకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సాంప్రదాయక శక్తి వనరులకి వంట చెరుకు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, జల విద్యుత్. మన దేశంలో ఎంత శాతంకి పైగా శక్తిని వంట చెరుకు నుండి పొందుతున్నారు అంటే 50%. ఈశాన్య భారతదేశంలో ఈ వంట చెరుకుని మహిళలు ఎక్కువగా సేకరిస్తుంటారు. బొగ్గు నుండి ఉత్పత్తి చేయు విద్యుత్ను ఏమంటారు అంటే తాప విద్యుత్ లేదా థర్మల్ విద్యుత్ అంటారు. ఖననం చేయబడిన సూర్యరశ్మి అని దేనిని అంటారు అంటే బొగ్గు. ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులు చూసుకున్నట్టయితే చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్. భారతదేశంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడున్నాయంటే జార్ఖండ్లోని రాణిగంజ్, ఝరియా, ధన్బాద్, బొఖారో. జార్ఖండ్లోని రాణిగంజ్, ఝరియా, ధన్బాద్, బొఖారాలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పెట్రోలియం అన్న పదం ఏ పదం నుండి వచ్చింది అంటే పెట్రా, ఓలియం అన్న లాటిన్ పదాల నుండి వచ్చాయి. పెట్రా అంటే అర్థం రాయి, ఓలియం అంటే నూనె. పెట్రోలియం అన్న పదానికి మీనింగ్ చూసుకున్నట్టయితే రాతి నూనె. పెట్రోలియం నుండి లభించు ఉత్పత్తులు చూసుకున్నట్టయితే డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు. పెట్రోలియం ఉత్పత్తులు చాలా విలువైనవి కావున దీనిని మనం ఏమని పిలుస్తామంటే నల్ల బంగారం అంటాం. పెట్రోలియంని నల్ల బంగారం అని పిలుస్తాం. పెట్రోలియంను అధికంగా ఉత్పత్తి చేయు ప్రధాన దేశాలు ఏవి అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్. ఈ పెట్రోల్ని ఉత్పత్తి చేయు ఇతర ప్రధాన దేశాలు ఏవి అంటే అమెరికా, రష్యా, వెనిజులా, అల్జీరియా. భారతదేశంలోని ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు దిగ్బోయి, ఇది అస్సాంలో ఉంది, ముంబైలో ఉంది, కృష్ణా గోదావరి డెల్టాలు, వీటినే కేజీ బేసిన్ అని అంటారు. స్వచ్ఛమైన హైడ్రోకార్బన్ను ఏమంటారు అంటే సహజ వాయువు అంటారు. ప్రపంచంలో సహజ వాయువును అధికంగా ఉత్పత్తి చేయు దేశాలు అమెరికా, రష్యా, ఇరాన్, ఖతార్, చైనా, కెనడా, ఆస్ట్రేలియా.
భారతదేశంలో అధిక మొత్తంలో సహజ వాయు నిక్షేపాలు గల ప్రదేశాలు ముంబై హై, కృష్ణా గోదావరి బేసిన్, కాంబే బేసిన్, త్రిపుర, అసోం. ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో డాష్వ వంతు విద్యుత్ జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. అంటే ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో ఎన్ని వంతుల విద్యుత్ జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది అంటే 4వ వంతు విద్యుత్ జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది అంటే నార్వే. ప్రపంచంలో జల విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు పరాగ్వే, నార్వే, బ్రెజిల్, చైనా. భారతదేశంలో ప్రముఖ జల విద్యుత్ కేంద్రాలు బాక్రానంగల్, గాంధీ సాగర్, నాగార్జున సాగర్, దామోదర్ లోయ ప్రాజెక్టు. వీటిలో ప్రముఖ జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్. పునరుత్పాదక శక్తి వనరులైనటువంటి సాంప్రదాయేతర శక్తి వనరులు ఏవి అంటే సౌరశక్తి, పవనశక్తి, అణుశక్తి, భూ ఉష్ణశక్తి, వేలాశక్తి, బయోగ్యాస్. సూర్యుని నుండి గ్రహించిన సౌరశక్తిని సౌర ఘటాలలో నిల్వ ఉంచి డాష్ను ఉత్పత్తి చేస్తారు అంటే విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ప్రపంచంలోనే మొదటిసారి సౌర పవన శక్తిని ఉపయోగించే బస్సు షెల్టర్ను ఏ దేశం ఏర్పాటు చేసింది అంటే స్కాట్లాండ్. ఏ దేశాలలోని పవన క్షేత్రాలు పవన శక్తి ఉత్పత్తికి పేరుగాంచాయి? ఏ దేశాల్లోని పవన క్షేత్రాలు పవన శక్తి ఉత్పత్తికి పేరుగాంచాయి అంటే నెదర్లాండ్, జర్మనీ, డెన్మార్క్, యూకే, అమెరికా, స్పెయిన్. పక్షులకు హానికరమైన శక్తి అంటే హాని చేసే శక్తి పవన శక్తి. స్వయం విభజన శక్తి సహజంగా కలిగిన మూలకాలైన యురేనియం, థోరియం పరమాణువుల కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి దేనిని పొందవచ్చు అంటే అణుశక్తి. స్వయం విభజన శక్తి సహజంగా కలిగిన మూలకాలైన యురేనియం, థోరియం పరమాణువుల కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి దేనిని పొందవచ్చు అంటే అణుశక్తి. ఈ థోరియం అలాగే యురేనియంకు ఏ శక్తి అధికంగా ఉంది అంటే స్వయం విభజన శక్తి వీటిలో అధికంగా ఉంది, సహజంగా కలిగి ఉన్నాయి. వీటి యొక్క పరమాణువుల కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి దేనిని పొందవచ్చు అంటే అణుశక్తిని పొందవచ్చు. అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేయ దేశాలు ఏవి అంటే ఐరోపా, అమెరికా. యురేనియం యొక్క అధిక నిల్వలు ఎక్కడ ఉన్నాయి అంటే రాజస్థాన్, జార్ఖండ్. అంటే ఈ యురేనియం అనేది అణుశక్తి కనీసం అన్నమాట. కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాల్లో ఉన్న నిల్వలు. కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాల్లో ఉన్న నిల్వలు థోరియం. ఈ థోరియం కూడా అణుశక్తి కనీసం అన్నమాట. భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు గల ప్రదేశాలు ఏవి అంటే తారాపూర్ మహారాష్ట్ర, కల్పకం తమిళనాడు, రాణా ప్రతాప్ సాగర్ కోట ఇది రాజస్థాన్, నరోరా యూపీ, కైగా కర్ణాటక. భూమి నుండి లభించే ఉష్ణ శక్తిని ఏమంటారు అంటే భూ ఉష్ణ శక్తి. ప్రపంచంలోనే అధిక సంఖ్యలో భూ ఉష్ణ శక్తి కేంద్రాలను కలిగి ఉన్నది ఏది అంటే అమెరికా. అంటే అమెరికా తరువాత స్థానంలో కలిగి ఉన్నవి న్యూజిలాండ్, ఐస్లాండ్, ఐర్లాండ్ అనుకోండి. ఐస్లాండ్ అని టూట సరే. న్యూజిలాండ్, ఐస్లాండ్, ఫిలిప్పైన్స్, మధ్య అమెరికా. అమెరికా తరువాత స్థానంలో ఉన్నవి న్యూజిలాండ్, ఐస్లాండ్, ఫిలిప్పైన్స్, మధ్య అమెరికా. మణికరణ్ అనే భూ ఉష్ణశక్తి కేంద్రం ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది,
పుగాలోయ అనే భూ ఉష్ణ శక్తి కేంద్రకం ఎక్కడ ఉంది అంటే లడఖ్లో ఉంది. సముద్ర నీటి మట్టం పెరగడం తగ్గడం వలన ఉత్పత్తి అయ్యే శక్తి వేలా శక్తి. ప్రపంచంలో మొదటి వేలా శక్తి కేంద్రాన్ని ఎక్కడ నిర్మించారు అంటే ఫ్రాన్స్. భారీ వేలా శక్తి కేంద్రాలు ఎక్కడ కలవు అంటే రష్యా, ఫ్రాన్స్, భారతదేశంలోని కచ్ సింధు శాఖలో కలవు. నిర్జీవమైన మొక్కలు, జంతు పదార్థాలు, పశువుల పేడ, వంటింటి వ్యర్థాలు వంటి సేంద్రియ వ్యర్థాలను వాయు ఇంధనంగా మార్చడాన్ని ఏమంటారు అంటే బయోగ్యాస్ అంటారు. ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరులు ప్రజలు. భారత ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1985. ఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేసే పని ఏమిటి అంటే ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచుట. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2015. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే PKVY. 2016-2020 మధ్య ఎంతమంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించటం PKVY యొక్క లక్ష్యం అంటే 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించటం PKVY యొక్క లక్ష్యం. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేదానిని ఏమంటారు అంటే జనాభా విస్తరణ రీతి. ప్రపంచ జనాభాలో 4/3 మంది ప్రజలు ఏ ఖండాలలో నివసిస్తున్నారు అంటే ఆసియా, ఆఫ్రికా. ప్రపంచంలో అధిక జనాభా గల 10 దేశాలు వరుసగా చూసుకున్నట్టయితే చైనా, ఇండియా, USA, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యన్ ఫెడరేషన్, జపాన్. నంబర్స్ ఎక్కడ తప్పు ఉన్నాయి గమనించాలి. భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది జనసాంద్రత. భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది జనసాంద్రత. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కు ఎంత మందిగా ఉంది అంటే 51 మంది. జనాభా విస్తరణను ప్రభావితం చేయు భౌగోళిక అంశాలు స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నేల, నీరు, ఖనిజాలు. ఏ నదీ మైదానాలు ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు అంటే గంగా నది. భారతదేశం యొక్క సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కు ఎంత అంటే 382. మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షించిన పట్టణం ఏది అంటే వారణాసి. మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షించిన పట్టణం వారణాసి. ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పును సూచించేది జనాభా మార్పు. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేది జనన రేటు. ప్రపంచ జనాభా 1999 నాటికి ఎంతకి చేరింది అంటే 600 కోట్లు. జననాల రేటు, మరణాల రేటు ఎంతమంది జనాభాకు లెక్కిస్తారు అంటే ప్రతి 1000 మందికి. జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్నది ఎక్కడ అంటే కెన్యా. జనాభా పెరుగుదల రేటు తగ్గుతూ ఎక్కడున్నది అంటే యునైటెడ్ కింగ్డమ్. ఒక దేశంలో ఎంతమంది పురుషులు లేదా మహిళలు ఉన్నారు, వారి వయస్సు, వారు ఏ వర్గానికి చెందినవారు, వారు ఎంతవరకు చదువుకున్నారు, ఏ రకమైన వృత్తుల్లో పనిచేస్తున్నారు, వారి ఆదాయ స్థాయిలు ఎలాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాయి వంటి అంశాలను తెలిపేది ఏది అంటే జనాభా కూర్పు.
దేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారు ఎవరు అంటే భారతదేశ జనగణన శాఖ, సెన్సస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొదటి జనగణన జరిగిన సంవత్సరం 1872. మొదటి సంపూర్ణ జనగణన జరిగిన సంవత్సరం 1881. మొదటి జనగణన 1872. మొదటి సంపూర్ణ జనగణన 1881. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన క్రమం తప్పకుండా చేయుట ప్రారంభించిన సంవత్సరం 1881. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే 10 సంవత్సరాలకి ఒకసారి. మార్చి 2011 నాటికి భారతదేశ జనాభా, మార్చ్ 2011 నాటికి భారతదేశ జనాభా చూసుకున్నట్టయితే 121.0.6 మిలియన్లు. 121.0.6 మిలియన్లు. ఇది ప్రపంచ జనాభాలో 17.5% అన్నమాట. భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం చూసుకున్నట్టయితే 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచ విస్తీర్ణంలో ఇది ఎంత వాటా కలిగి ఉంది అంటే భారతదేశం ఎంత వాటా కలిగి ఉంది అంటే 2.4%. విస్తీర్ణం పరంగా చూసుకున్నట్టయితే 2.4%. 2011 జనాభా లెక్కల ప్రకారం 199 మిలియన్ల జనాభా కలిగిన ఏ రాష్ట్రం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది అంటే ఉత్తరప్రదేశ్. దేశ జనాభాలో 16% వాటాను కలిగి ఉంది ఈ ఉత్తరప్రదేశ్ అన్నమాట. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన రోజు ఏది అంటే 2019 ఆగస్టు 5. సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అంటే ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొత్తం జనాభాలో ప్రతి 100 మంది వ్యక్తులకు 2 వ్యక్తులు పెరిగారని అర్థం. అయితే దీనిని ఏమంటారు అంటే వార్షిక వృద్ధి రేటు. భారతదేశ జనాభా 1951లో 361 మిలియన్ల నుండి 2011 నాటికి ఎన్ని మిలియన్లకు పెరిగింది అంటే 1210 మిలియన్లకు పెరిగింది. భారతదేశంలో అత్యధిక జనాభా వార్షిక వృద్ధి రేటు అధికంగా నమోదు చేయబడిన దశాబ్దం చూసుకున్నట్టయితే 1971, 1981 అన్నమాట. దీని పర్సంటేజ్లో చూసుకున్నట్టయితే 24.66%. సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని తెలిపే సామాజిక సూచిక చూసుకున్నట్టయితే లింగ నిష్పత్తి. ప్రతి 100 మంది మగపిల్లలకు ఎంతమంది ఆడపిల్లలు జన్మిస్తున్నారు అంటే 103. 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో ప్రతి 100 మంది పురుషులకు గల మహిళల సంఖ్య 943. భారతదేశంలో పురుషుల కంటే స్త్రీలు అధికంగా గల రాష్ట్రం కేరళ. 7 సంవత్సరాలు పైబడి ఉండి ఏదైనా ఒక భాషలో అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే వారిని ఎలా పరిగణిస్తారు అంటే అక్షరాస్యులు. 7 సంవత్సరాలు పైబడి ఉండాలి, వారు ఒక భాషలో అర్థవంతంగా చదవగలగాలి, రాయగలగాలి, అప్పుడే వారిని ఏమంటారు అంటే అక్షరాస్యులు. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల్లో అక్షరాస్యత ఎంత అంటే 82.14%. 2011 జనాభా గణన ప్రకారం స్త్రీలలో అక్షరాస్యత ఎంత అంటే 65.46%. 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల సమూహాన్ని ఏమని అంటారు అంటే శ్రామిక జనాభా. పునరుత్పాదక వయస్సు గల స్త్రీకి సగటున జన్మించే పిల్లల సంఖ్యను చెప్పేది TFR, టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఈ TFR అనేది స్త్రీ విద్యాస్థాయి పెరిగే కొద్దీ తగ్గిపోతుందన్నమాట. స్త్రీ యొక్క విద్యాస్థాయి పెరిగే కొద్దీ
TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. 2011 సంవత్సరం ఫెర్టిలిటీ రేట్ భారతదేశంలో చూసుకున్నట్టయితే 2.7%. 2011వ సంవత్సరం ఫెర్టిలిటీ రేటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే 1.9%. జనాభా మార్పుకు 3 ప్రధాన ప్రక్రియలు ఉన్నాయి. అందులో 1 జనన రేట్లు, 2 మరణాల రేట్లు, 3 వలసలు. 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా ఎంత అంటే 17.29%. 2011లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా ఎంత అంటే 31.8%. కుటుంబాల ప్రణాళిక వ్యక్తిగత ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని మెరుగుపరుస్తుందని గుర్తించి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది అంటే 1952. భారతదేశ జనాభాలో కౌమారు జనాభా యొక్క వాటా ఎంత అంటే 1/5వ వంతు. ముడి పదార్థాలు మనకు ఉపయోగపడే ఆర్థిక వస్తువులుగా రూపాంతరం చెందుటకు 3 రకాలైన ఆర్థిక కార్యకలాపాలు తోడ్పడతాయి. 1 ప్రాథమిక రంగ కార్యకలాపాలు, 2 మాధ్యమిక రంగ కార్యకలాపాలు, 3 తృతీయ రంగ కార్యకలాపాలు. సహజ వనరులను వెలికి తీయటం, ఉత్పత్తి చేయటం, వ్యవసాయం, చేపల సేకరణ వంటివి ఏ కార్యకలాపానికి చెందుతాయి అంటే ప్రాథమిక రంగ కార్యకలాపానికి చెందుతాయి. ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే వ్యవసాయం అనేది ఏ రంగ కార్యకలాపాలకి చెందుతుంది అంటే ఆన్సర్ ప్రాథమిక రంగ కార్యకలాపానికి చెందుతుంది. సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచటం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ. ఇవన్నీ కూడా ఏ రంగ కార్యకలాపాల కిందకు వస్తాయి అంటే ద్వితీయ రంగ కార్యకలాపాల కిందకి వస్తాయి. ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్నిచ్చేది తృతీయ రంగం అన్నమాట. ఎగ్జాంపుల్ రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా, ప్రకటనలు ఇవన్నీ కూడా తృతీయ రంగానికి చెందుతాయి. ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అంటే 50%. భారతదేశంలో 3/2 వంతుల జనాభా ఇప్పటికీ దేనిపై ఆధారపడి ఉన్నారు అంటే వ్యవసాయం. అగ్రికల్చర్ అనే ఆంగ్ల పదం దేని నుండి వచ్చింది అంటే లాటిన్ భాష పదాల నుండి వచ్చాయి. 1 అగర్ లేదా అగ్రి, 2 కల్చర్ అన్నమాట. అగర్ లేదా అగ్రి అనగా అర్థం నేల, కల్చర్ అనగా అర్థం సాగు. భూమి సాగు చేయడం, పంటలు పండించుట, పశుపోషణ చేయడాన్ని ఏమంటారు అంటే వ్యవసాయం. దీన్ని అగ్రికల్చర్ అంటారు. మల్బరీ తోటలలో పట్టు పురుగులు పెంచడాన్ని ఏమంటారు అంటే సెరికల్చర్. చెరువుల్లో, కాలువల్లో ప్రత్యేకంగా చేపలు పెంచడాన్ని ఫిషికల్చర్ అంటారు. ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్, ద్రాక్ష సాగు అంటారు. కూరగాయలు, పూలు, పండ్లు వాణిజ్యం పరంగా పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు. వ్యవసాయాన్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే 2 రకాలుగా విభజించారు. 1 జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. అంటే పార్ట్ 1 కోసం ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. దీని కంటిన్యూషన్ మిగతా అంటే ఈ టాపిక్ కంటిన్యూషన్ అనేది పార్ట్ 2లో ఇంకా ఉంది. సో పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు దీనికి సంబంధించి పార్ట్ 1 అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం. కంటెంట్ ఎలా ఉంది, వీడియో అనేది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.